నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి, రఘునాథ్ బాబు గారు, బీజేపీ సీనియర్ నేత, టొబాకో బోర్డు మాజీ చైర్మన్ మనతోటి చర్చలో ఉన్నారు. ఇక ముందుగా పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఇంత అరాచకంగా డ్రగ్స్ కేసు కానీ విరాళాల కేసులో కానీ అసలు వార్తలు రాయకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ రకమైనటువంటి చెత్త చెదారం బురద జల్లుతోందనేది నా స్పష్టమైన అభిప్రాయం. మీకు భిన్నమైనటువంటి అభిప్రాయం ఉంటే కూడా చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇంత దుర్మార్గంగా రాయటం ఏంటి, ఆంధ్రప్రదేశ్ మీద పగబట్టి ఈ రకంగా ప్రచారం చేయడం ఏంటి? మరి నిన్నైతే లోకేష్ గారు ఏదో నిన్న వచ్చిన అతిథి, వైసీపీ అతిథి లోకేష్ మీద ఏదో అనబోతుంటే వద్దులే, ఆధారాలు లేకుండా అనకూడదనే సంస్కారాన్ని నేను ప్రదర్శించా. తీరా చూస్తే లోకేష్ ఎవరెవరి మీదో చంద్రశేఖర్ రెడ్డి అన్నాడు, అది అన్నాడు. ఇష్టం రాజ్యంగా అసలు ఏమాత్రం అనుభవం లేని రాజకీయ నాయకుడు, లేకపోతే తండ్రికి తగ్గ తనయుడు, తండ్రి ఎక్కడ ఇటువంటి వాటిలో మార్కులు కొట్టేస్తాడో నేను వెనకబడిపోతానే ఉన్నట్లుగా అబద్ధాలు పచ్చి పిచ్చి వార్తలు వ్యాఖ్యలతోటి ట్విట్టర్ నింపటం, అలాగే చంద్రబాబు గారు కూడా ఆరోపణ చేయటం. ఏమిటి ఈ దరిద్రం? ఆంధ్రప్రదేశ్కి ఈ 50 రోజులు భరించాల్సిందేనా? కొమ్మిడి గారు, అందరికి నమస్కారం. బేసిక్గా ఇప్పుడు విశాఖపట్నంలో ఏదైతే డ్రగ్స్ సంబంధించి సిబిఐ విచారణలో ఉందో, వాళ్ళు పరిశీలన చేస్తున్నారో వాటిపైన ఒక ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక బాధ్యతాయుతమైనటువంటి చర్యలు జరగాల్సిన ఈ సందర్భంలో ప్రధాన పార్టీలు రెండుటి మధ్య వివాదంగా మారి ఇది ఒక రాజకీయ దుమారంగా మారే ప్రయత్నం జరుగుతుండడం అనేది దురదృష్టకరం. దీన్ని ఫస్ట్ సమాజం తిరస్కరించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు ఏంటి, కేసు చుట్టూ జరుగుతున్న రాజకీయ కోణం ఏంటి పరిశీలిస్తే మళ్ళీ పత్రికల జోలికి కూడా వెళ్ళొచ్చు. ఒక కేసు బయటపడింది. ఇదే ఇంటర్పోల్ యొక్క సమాచారంతో భారత అత్యున్నత విచారణ సంస్థ సిబిఐ దాన్ని టేకప్ చేసింది. ప్రజల్లోకి వెళ్లకుండా, ఎవరికి వెళ్లకుండా దాన్ని ఆపింది. దాదాపు 1000 బస్తాలని, దానిలో 25,000 సంబంధించినటువంటి కిలోల డ్రగ్స్ వచ్చిందని, డ్రగ్స్ గా ఇంకా నిర్ధారణ కాలేదు, వచ్చిందని దాని విచారణలో ఉన్నారు, నిర్ధారణ చేస్తున్నారు, ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ క్రమంలో జరిగిన ఒక సాంకేతిక అంశాన్ని ఆధారంగా చేసుకొని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఒక ట్విట్టర్ లో పెట్టేశాడు 1 డే ముందే. ఏంటి, సిబిఐ వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ లో డిలే అయిన పదం ఆడారు. నాన్ కోఆపరేషన్ కి డిలేకి చాలా తేడా ఉంది. పోలీస్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులు కావచ్చు, పోర్ట్ అథారిటీ సిబ్బంది కావచ్చు, అక్కడికి ఒక సమయంలో రావడం వల్ల ప్రాసెస్ డిలే అయ్యింది అని రాశారు. ప్రాసెస్ డిలే కావడానికి నాన్ కోఆపరేషన్ కి తేడా ఉంది. చంద్రబాబు గారు ట్విట్టర్లో ఏం పెట్టేశాడు 1 డే ముందే, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు నాన్ కోఆపరేషన్ చేయడం వల్ల సిబిఐ చెప్పేసింది ఎఫ్ఐఆర్ లో. అంటే అర్థం ఏంటంటే వచ్చిందంతా డ్రగ్స్ అని, ఆ డ్రగ్స్ కంతా వైసీపీకి సంబంధం అంటగట్టే ప్రయత్నం ఆయన చేశాడు. ఆ వెంటనే లోకేష్ గారు ఒక ట్విట్టర్లో ఏం పెట్టేశారు, డ్రగ్స్ అంటే జగన్ అంటే డ్రగ్స్ అని ఆయన పెట్టేశాడు. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్ లో వాళ్ళు చెప్పినట్టుగా ఏ కంపెనీ మీద అయితే కేసు నమోదైందో ఆ కంపెనీ ఫలానా వాళ్ళది కాబట్టి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని బయట పెట్టండి, ఈ విషయం బయట వస్తుందని ముందే వీళ్ళు ఇట్లా మాపైన ఆరోపణలు చేస్తున్నారని ఎలక్షన్ కమిషన్ రిటర్న్ ఫిర్యాదు చేశారు. నేను ఇప్పుడు ఏమంటానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఈ మొత్తం ఎపిసోడ్ పైన ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారు రాతపూర్వకంగా. మరి తెలుగుదేశం కూడా చేయాలి కదా. మీడియాకి ట్విట్టర్ లో మాట్లాడే వాళ్ళు నేరుగా ఇంత ఆధారం మీరు నమ్ముతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఇది మా ఆధారం, వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని మీరెందుకు ఫిర్యాదు చేయలేదు? దానివల్ల ఈ మొత్తం వ్యవహారం నడిచింది. నిజానికి నిన్న సిపి విశాఖపట్నం గారు చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. సిబిఐ అధికారులు వీళ్ళు బయట ఏం ప్రచారం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అధికారులు అనవసరంగా లోపలికి వెళ్ళి మొత్తం ప్రాసెస్ ఆపేస్తున్నారు, ఏదో డ్రగ్స్ బయటపడ్డాయి, దాన్ని మిస్మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కాదని రవిప్రకాష్ గారు విస్పష్టమైన ప్రకటన చేశారు. ఆయన చేసిన ప్రకటన ప్రకారం సిబిఐ అధికారులే వీళ్ళని అడిగారు, హెల్ప్ అడిగారు, డాగ్స్ కి సంబంధించి కానీ విచారణ చేయడానికి కానీ దాని మొత్తం వ్యవహారాలు చూడడానికి. అందువల్ల ఇది అక్కడ వెళ్ళారు. వాళ్ళు పిలిస్తే వెళ్ళారు, చూశారు. కానీ ఆ డాగ్స్ స్క్వాడ్ తో ఇది బయటపడదు, ఫోరెన్సిక్ ల్యాబ్ పంపాలి, పంపిన దానికి ధన్యవాదాలని వాళ్ళు మాకు చెప్పారని ఆన్ మెసేజ్ ఒపీనియన్ తో సిపి గారు చెప్పారు, ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. కానీ వాళ్ళు పిలిస్తే పోయిన దాన్ని వీళ్ళు అనవసరంగా వెళ్ళి దాన్ని ఆపేశారని చెప్పి ప్రచారం చేయడం అనేది కేవలం ఇది విషయం మీద ముఖ్యం కాదు. ఇట్లాంటి సమయంలో విశాఖపట్నం లాంటి సిటీలో ఇటు జరిగితే దీనికి ఒక ప్రభుత్వానికి, ఒక పార్టీకి అంటగట్టేస్తే ఉపయోగపడుతుందని వాళ్ళు ఆ ఎండ్ తీసుకున్నారు. దానికి కౌంటర్ గా వైసీపీ వాళ్ళు ఫలానా వాళ్ళు దీని కంపెనీ కాబట్టి దాని సంగతి తేల్చమన్నారు. నా అభిప్రాయం ఏంటంటే, ఇంకైనా సరే ఈ విషయాన్ని సిబిఐ విచారణ సంస్థకు వదిలేసి
వాళ్ళు బహిరంగ ప్రకటించేంత వరకు ప్రధాన పార్టీలు సంయమనాన్ని పాటించాలి. రెండో విషయం, తెలుగుదేశం పార్టీ ఇంకో విషయం కూడా గుర్తించుకోవాలి. ఎందుకు తొందరపడాలి? ఇప్పుడు విచారణ సంస్థ విచారణ చేస్తున్నది ఎవరండి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశీలనలోని ఏజెన్సీ కాదు. ఎలక్షన్ ప్రొసీజర్ లో ఉందా అని పక్కన పెట్టద్దాం. ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీలు కావు కదా ఇది. భారత అత్యున్నత సంస్థ యొక్క విచారణ జరుగుతా ఉంది. పైపెచ్చు ఈ రోజు భారత ప్రభుత్వం నాయకత్వం వేసిన బీజేపీతో మీరు మిత్రపక్షం. సిబిఐ విచారణలో ఉన్నప్పుడు మీ మిత్రపక్షమైన బీజేపీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ అధీనంలో పరిస్థితున్న వ్యవస్థ ఉన్నప్పుడు మీకు ఎందుకు అంత తొందర? వాళ్ళు వాస్తవాలు బయట పెడతారు కదా. వాస్తవాలు బయట పెట్టి ఆంధ్రప్రదేశ్ ఏజెంట్ అయితే బయట పెట్టేస్తారు, తప్పు చేస్తారని చెప్పి మీరు ఆరోపణలు చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ మీ మిత్రపక్షం ఈ రోజు వాళ్ళు ఓపిక బట్టి చంద్రబాబు నాయుడు గారి సీనియర్ పొలిటీషియన్స్ వాళ్ళు ఇచ్చిన దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు అధికార పార్టీ దాని కౌంటర్ యాక్టివిటీ మొదలెట్టింది. దీనివల్ల ఏమవుతుందో అసలు విషయాలు పక్కకు పోతాయి. ఈ రోజు ఏజెన్సీలపైన అనుమానం వచ్చే పరిస్థితి వస్తుంది, వాళ్ళు బీజేపీ అని వైసీపీ అంటే. కాబట్టి ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ ఈ టైంలో జోక్యం చేసుకుంటే మంచిది అనుకుంటున్నాను. సిబిఐ ఇప్పటి వరకు ఏం చేసింది, ఏమనుకుంటుందో మామూలుగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎలక్షన్ టైంలో రెండు పార్టీల మధ్య సమస్యగా మారింది కాబట్టి సిబిఐ వాళ్ళు ఖచ్చితంగా ఇది చెప్పాలి. చంద్రబాబు పురుషోత్తమ్ రెడ్డి గారు మీరు బహుశా ఇవాళ ఈనాడులో బ్యానర్ చదివి ఉంటారు కదా. బ్యానర్ అంతా అనుమానాస్పదమే అని ఒక వార్త ఇచ్చారు. వార్తలో ఎక్కడైనా సరే సంజయ్ ఆక్వా ఎవరిది, వాళ్ళు ఎవరెవరు ఏంటనేది ఒక్క పేరు కూడా రాయలేదండి. ఈ దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, వాళ్ళని కాపాడటానికి రంగంలో దిగాడు రామోజీరావు గారు, లేకపోతే ఇంకా తెలుగుదేశం వాళ్ళు అనే సంగతి అర్థమవుతుంది కదా. లేకపోతే పేర్లు రాయకుండా కోడిగుడ్డు మీద ఈకలు కూడా పీకే రామోజీరావు గారు ఇవాళ అంత అనుమానాస్పదమే అంటూ ఒక చెత్త వార్త రాస్తూ వైసీపీ మీదకి వెళ్ళాలి జనం దృష్టి అన్నట్టుగా రాస్తూ, పోనీ రాయండి నాకేం అభ్యంతరం, ఎవరు తప్పు చేసినా రాస్తామని చెప్తే పర్వాలేదు, తప్పేం కాదు, మనం కాదనక్కర్లా. కానీ ఒక్క పేరు రాయకుండా కోటయ్య చౌదరి పేరు కానీ, కోటేశ్వరరావు వీరభద్రరావు పేరు కానీ, ఇంకెవరి పేర్లు రాయకుండా దామచర్ల సత్యం వాళ్ళు ఎవరు, దామచర్ల ఆంజనేయులు గారు మనవడు అంట కదా, మనవడు కొడుకు సత్య కొడుక మనవడు, వీళ్ళందరి పేర్లు లావు కృష్ణదేవరాయల పేరు కానీ ఏమి రాయకుండా, ఒక్క లైన్ కూడా రాయకుండా ఇట్లాంటి దుర్మార్గంగా రాయటం పద్ధతేనా అన్నది నా ప్రశ్న. ఎవరైనా తప్పని రాయండి, నాకేం అభ్యంతరం లేదు. మీరు ఎక్స్ లో చంద్రబాబు నాయుడు గారి పోస్ట్ కి ఆ పత్రికలో వచ్చిన వార్తకి ఏమన్నా తేడా ఉందా? అది చంద్రబాబు నాయుడు గారి పోస్ట్ ఎక్స్ కి ఏమో ఎక్స్ పదాల మార్పు ఉండొచ్చు. ఎక్స్ లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, సిబిఐ వాళ్ళు డిలే అయింది, ఆ అధికారులందరూ ఒక చోట రావడం వల్ల సిబ్బంది పోర్టు సిబ్బంది ఎవరు కొమ్మినేని గారు సరే ఆంధ్రప్రదేశ్ పోలీసులు జగన్ గారి సమక్షంలో ఉంటారు. పోర్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నది కదా, వాళ్ళని కూడా ఊరు ఖాతాలు వేసేద్దాం ఉద్దేశం. అంటే నేనేమంటానంటే వాళ్ళు సిబిఐ వాళ్ళ ఎఫ్ఐఆర్ లో డిలే అయిన దాన్ని నాన్ కోఆపరేషన్ గా క్రియేట్ చేసి అర్థం వచ్చేలాగా చంద్రబాబు గారు రాశారు. ఇప్పుడు దాని కొనసాగింపు ఏం చేశారు, వాళ్ళ పేర్లు రాయలేదు. రెండింటికి కోయిన్స్ ఉంది సంబంధం, ఇది పదాలు తేడా ఉండొచ్చు. కానీ ఆయన ఎక్స్ లో చేసిన దానికి వీళ్ళు రాసిన దానికి కొనసాగింపు ఏంటంటే ఇది ఏమవుతుందో లేట్ అవుతుంది కొమ్మినేని గారు. ఇప్పుడు 40 రోజుల్లో తేలకపోవచ్చు, తేలదు కాబట్టి ఈ మధ్యలో జరిగిన ఈ పరిణామాన్ని వైసీపీ మెడకు చుట్టేవాలి. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పదే ఏమంటున్నారు, విశాఖపట్నంలో నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, విశాఖపట్నంలోనే రాజధాని చేస్తాను అనేది కొంత అక్కడ యువతల్లో కానీ అక్కడ స్థానికుల్లో ప్రభావితం చేస్తా ఉంది, మాకు రాజధాని వస్తుందేమో అని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఇచ్చే మంచి ఉద్దేశం లేదు, దాన్ని డ్రగ్స్ ఏరియాగా మార్చేస్తున్నాడు అని చెప్పి ఒక పొలిటికల్ యాంగిల్ తీసుకునేస్తున్నారు. ఇది చాలా అభ్యంతరకరం. మీకు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఇవ్వడానికి అభ్యంతరం అయితే అభ్యంతరం చెప్పాలి, కానీ విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడం కోసం కాదు ఆయన ఉన్నది, ఇట్లా చేయడం కోసం అని చెప్పి హైదరాబాద్ లో వారానికి 2 రోజులు ప్రతిరోజు వార్తలు వస్తాయి డ్రగ్స్ అని. మరి హైదరాబాద్ పాడైపోయిందా, నాశనం అయిపోయిందా? మరి అది రాయరే ఇక్కడ కదా. ఇప్పుడు మల్టీ లెవెల్ సిటీస్ లో గానీ ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నం గుజరాత్ లో ఎందుకు పట్టుబడతా ఉంది, ఇది సీ ఏరియా. అంటే సహజంగా ఎవరు ఏ షిప్లు వచ్చినా ఆడికే వస్తాయి, అది ఆడికి పోతున్నాయి, ఏ ప్రాంతానికి పోతున్నాయి విచారణలో తేలాలి. కానీ గుజరాత్ లో జరిగింది కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ విశాఖ కాబట్టి వైసీపీ ప్రభుత్వానికి ఇట్లా నెట్టేస్తే ఇది చాలా అభ్యంతరకరం. నాకు అనుమానం వాళ్ళని రక్షించడం కోసమే రామోజీరావు ప్రయత్నాలు మొదలు పెట్టారేమో నాకు అనిపించింది. రైట్, ఇంకొక పాయింట్ చెప్పండి. సీఎం రమేష్ గారు బీజేపీ ఎంపీ ఏంటి, కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వటం ఏంటి, ఈనాడు వాళ్ళు అది రాయకుండా షిరిడి సాయి మీద ఇంతకాలం జగన్ కంపెనీ అని రాశారు, తీరా చూస్తే వాళ్ళు టీడీపీకి 40 కోట్లు విరాళం ఇచ్చినట్టుగా పేపర్లో వార్త వచ్చింది. ఏమిటి ప్రతి దాంట్లోనూ ఈ రకమైన నీచంగా రామోజీరావు వ్యవహరించడమేనా? బీజేపీ ఎంపీయా, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఎంపీయా, టీడీపీ ఎంపీయా సీఎం రమేష్ గారు? ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళ బలహీనతల్లో ఇది బయటపడుతుంది. ఇప్పుడు సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాడా, బీజేపీకి అనుమానం పోయే ముందు మొన్న ఒక సభలో తాడేపల్లిగూడెం సభలో రఘురామకృష్ణ ఒక వ్యాఖ్య చేశాడు,
ఎవరికన్నా సీట్ ఇచ్చుకో నర్సాపురం నేనే ఎంపీ అన్నాడు. అది బీజేపీకి ఇచ్చిన తెలుగుదేశం అంటే అర్థం ఏంటి? బీజేపీ ఎంపీసీగా ఆయన నిర్ణయిస్తాడు. అంటే ఇప్పుడు దీనిపైన ఇప్పుడు ఆ అర్థం వచ్చింది కదా, బీజేపీకి ఇచ్చిన నేనే పోటీలో ఉంటాను, బీజేపీ త్వరలో బీజేపీ విధానాలు ఆయన ప్రకటిస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నుంచి రఘురామకృష్ణరాజు చేసిన ప్రకటన తప్పు, మా పార్టీకి సంబంధం ఒకరు ప్రకటించారా? అంటే వీళ్ళు ఇట్లా వ్యవహరించడం వల్ల వాళ్ళు అట్లా వ్యవహరిస్తారు. అంటే మనం ఎవరు పట్టించుకోరు, మనం ఎవరితో సంబంధాలు పెట్టుకోవచ్చు అని ఆయన మాట ఈయన మాట. కాబట్టి 6,000 కోట్లు తీసుకున్నటువంటి బీజేపీ మీద అనేక రకరకాల విమర్శలు, వ్యాఖ్యలు, వాస్తవాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆరోపణలు, క్విట్ ప్రోలు ఇవన్నీ వస్తుంటే చివరికి ఈడీ దాడులు, బెయిళ్లు ఇవన్నీ ఆరోపణలు వస్తుంటే వాటిని టచ్ చేసే ధైర్యం లేని రామోజీరావు గారు ఈ రకంగా వైసీపీ మీద ఏదో రకంగా పులవాలనే తాపత్రయంతో మరింత బదనాం అవుతున్నాడు కదా అనేది నా బాధ. ఎస్ సార్, మీకు పాకా సత్యనారాయణ రఘునందన్ బాబు గారు ఉన్నారు, వాళ్ళ కాంటెంపరీ. పాకా సత్యనారాయణ గారు ఒక ప్రకటన నేను టీవీలో విన్నా, నాతో పాటు డిబేట్లో పనులు తీవ్రమైన మనోవేదంతో ఒక అభిప్రాయం చెప్పాడు. వాళ్ళు కేంద్ర భారతీయ జనతా పార్టీకి లెటర్ పెట్టారంట, ఆయన ఫస్ట్ సంతకం నేనేం పెట్టానని చెప్పాడు. ఏంటంటే పొత్తు పెట్టుకుంటే మాత్రమే పోటీ చేసే వాళ్ళని పరిగణలో తీసుకోవద్దండి. దాని అర్థం ఏంటి సార్? తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే మాత్రమే మేము పోటీలో ఉంటాము అనే వాళ్ళు నిలువరించి పార్టీ కోసమే ఎంపీగా పోటీ చేయాలనుకున్న వాళ్ళని పరిగణలో తీసుకోమని ఒక బీజేపీ సీనియర్ నాయకుడు, 45 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసి కేంద్ర పార్టీ పంపినట్టు బీజేపీ ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. సుందర్బాబు గారు కోదాడ. సుందర్బాబు గారు చెప్పండి, ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విరాళాల విషయంలో కానీ వీటన్నిటి మీద మీకేమనిపిస్తోంది? సార్ నమస్కారం సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ మీకు హృదయపూర్వక నమస్కారాలు. అధికారమే పరమావధిగా జగన్ యొక్క అధికారం ఆయనకు దూరం చేయాలనే లక్ష్యంతో విశాఖపట్నం మీద వీళ్ళు చిమ్ముతున్నటువంటి కుటిలమైనటువంటి కుట్రలో భాగమే ఈ డ్రగ్స్ ఉంది. ఇది పట్టుబడ్డది ఎప్పుడు, పట్టుకున్నది ఎవరు, దీని మీద ఇంకా విచారణ జరగక ముందే గుమ్మడికాయలు దొంగవరంటూ భుజాలు జరుపుకున్నట్టు తండ్రి కొడుకులు పోటీల మీద పోటీలు పడి ట్విట్టర్లో ట్వీట్లు చేయటం కానీ, ఇకపోతే ఇప్పుడు మన పురుషోత్తమ రెడ్డి గారు మాట్లాడినట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీలో ఉన్నటువంటి నాయకులు మోడీ గారి గవర్నమెంట్ ని ఎంతగా అవమానిస్తుంటండి. ఇప్పుడు దాన్ని ఇంటర్పోల్ ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని సిబిఐ వాళ్ళు చేసుకుని, సిబిఐ కానీ ఇంటర్పోల్ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందంటే లేదు కదా. కానీ మోడీ గారి గవర్నమెంట్ ఇంత డ్రగ్స్ మీద ఇంత మంచి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక తీసుకొని దాని మీద ఈ విధంగా ఒక యుద్ధం లాగా చేస్తూ ఎక్కడంటే అక్కడ ఆయన సొంత రాష్ట్రాలు గుజరాత్ లో కూడా పట్టుకుంటున్నదండి. ఇప్పుడు ఈ విధమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నటువంటి మోడీని వీళ్ళే అవమానిస్తున్నట్టుగా ఉందిగా, అంతే కదా, వీళ్ళే అవమానిస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు మోడీ గారు శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి, అక్కడ ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం. ఇది సైంగా ఆక్వా కంపెనీ ఒక డ్రగ్స్ ఇది పట్టుబడింది హైదరాబాద్ లో అండి, ఇది విశాఖలండి. దీని వెనకున్న కారణం చంద్రబాబు రామోజీరావు కలిసి దాంతో ఆడుతున్న పెద్ద డ్రామా అండి. ఓకే. జగన్ గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖని ఎప్పుడు ప్రకటించారో ఆ రోజు నుండి దాంతో జరుగుతున్న ఒక విష ప్రచారం అండి. ఇది విష ప్రచారం జనం నమ్ముతారా మరి ఇప్పుడు? ఎందుకంటే ఈనాడు వాళ్ళు ఇంత పెద్ద వార్త రాశారు, అదంతా చదివితే ఎక్కడ పలానా సంజయ్ కంపెనీ, పలానా చౌదరి గారిది, పలానా వీరభద్రరావు గారిది అని ఎక్కడ రాయకుండా చాలా జాగ్రత్తగా కదలారు. అంటే దాన్ని బట్టి వాళ్ళు కాపలా కాస్తున్నారనేటువంటి అనుమానం అయితే వస్తుంది కదా సహజంగానే. ప్రజలు ఈ విషయాలు తెలుసుకోవాలి, ఎవరన్నా అమాయకులు ఉంటే కూడా అనే ఉద్దేశంతో తప్ప ఇంకోటి కాదు. ఏమండి చెప్పండి, మీరేమంటారు రఘునాథ్ బాబు గారు? పురుషోత్తమ రెడ్డి గారికి, మీకు వెంకటరెడ్డి గారికి అందరికీ నమస్కారం. ఒకటి, వాళ్ళ సిబిఐ ఎక్కడో ఇంటర్పోల్ నుంచి కూడా సమాచారం తెచ్చుకుని అందుకు అందరూ అభినందిస్తున్నారు, చాలా సంతోషకరం. ఎందుకంటే దేశం అంతా డ్రగ్స్ వ్యాపిస్తుంది, ఎస్పెషల్లీ ధనవంతులైన ఏరియాల్లో, సిటీస్లో, బెంగళూరు ఇవన్నీ చాలా అవుతున్నాయి. కాబట్టి దాన్ని అరికట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఒకటి మంచిది. అయితే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ని రాజకీయంగా వాడుకోవడానికి కొంత కాదు చాలా ప్రయత్నం చేయటం, అది దురదృష్టకరం. ఎవరు చేసినా కాదు, మీరు మీ మిత్రుడు అనేసరికి ఎవరు చేసినా తప్పించుకోవడం. అంటే చంద్రబాబు గారు అలా ట్విట్టర్లో సోషల్ మీడియాలో 2 సైడ్లా జరిగింది. ఫస్ట్ వీళ్ళు చేశారు, ఫస్ట్ ఎవరు చేశారు?
సరే అంత లోతు నేను భలే ఇబ్బంది పడుతున్నారు. కానీ- ఇతరులకైతే ధైర్యంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు పాపం మీ బాధ నాకు అర్థమైంది. సరే లేకపోతే ఇక్కడ ఇందాక మీరు సత్య కృష్ణదేవరాయలు మాటలు ఎత్తారు. వాళ్ళకి దీనికి సంబంధం ఎవరు? మేము వాళ్ళు చెప్పరా? కలిసి చదువుకున్నారు. నాకు తెలుసు, వాళ్ళు అందరూ తెలుసు. వ్యాపార భాగస్వాములు కూడా అంటున్నారు. ఏం లేదు, అదే అబద్ధం. వాళ్ళు కలిసి చదువుకోవటం వరకే. ఆ వైజాగ్ గీతం అవును, ఎందుకు ఇవాళ ఆర్వీఆర్లో అది విజయసాయి రెడ్డి గారి పక్కన చెప్పండి, ఆ పాయింట్ చెప్పండి. ఆయన అవగాహన స్వామి కాదు కానీ ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఇప్పుడు ఉన్నారో పురంధేశ్వర గారు అల్లుడు ఈ సంజయ్ ఆక్వా అనేది చీరాల వాటర్ సంజయ్ ఆక్వా అనే దాన్ని ఆయన నేను చెప్తాను. సంజయ్ ఎవరు నడుపుతున్నారు? పురంధేశ్వర గారు అల్లుడు అల్లుడు కాదు, ఈ సత్యారావు కృష్ణ వీళ్ళంతా ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు మరి చెప్పొచ్చు. ఉండండి, ఈ వెంకటరెడ్డి గారు చెప్పిన దాన్ని కూడా చెప్తాను. ఈ సంధ్య ఎక్కువ అనేది ఎప్పుడో 30 ఏళ్ళ నాడు పెట్టింది. దానిలో పురంధరేశ్వర గారి వియంకుడు లేకపోతే అల్లుడు ఇప్పుడు చెప్తాంది. ఆయన ఏంటి కేవి ప్రసాద్ పేరు, ఆయన ఈ వీరభద్రరావు వాళ్ళు ఒకే ఊరు సంబంధించిన వాళ్ళు పార్ట్నర్స్గా ఉన్నారు. 20 ఏళ్ల క్రితమే వాళ్ళు విడిపోయారు. 20 ఏళ్ళు అయింది, రెండు నిన్న మొన్న కాదు. కాబట్టి వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధాలు లేవు. ఇంకా ఎక్కువ చెప్పాలంటే తేడాలు కూడా ఉంటాయి. విడిపోయారు కదా, విడిపోయారు. కాబట్టి వాళ్ళ దాన్ని పురంధరేశ్వర గారు అల్లుడని అన్నప్పుడు అవి మిత్రుడు చేసిన దరిద్రం ఇదంతా. లేకపోతే ఆయన అసలు ఏం అనలేదు అనుకోండి, వీళ్ళు అనరు కదా సిబిఐ ఏమైందంటే జర్నలిజం చాలా దిగజారు. ఇప్పుడు మీరు ఒకే వయసు 60, 70, 60, 50 ఏళ్ళు. నేను ఇక్కడ కూర్చొని నేను చెప్పానండి, తప్పు ఎవరిదైనా సరే తప్పు అని రాయండి అని చెప్పాను తప్ప ఎవరినో కాపు గాయమని నేను చెప్పలేదు. ఒకప్పుడు పేపర్లో వచ్చిందంటే ఏదన్నా వార్త, ఇంత పెద్ద వార్త రాశారండి, అంత అనుమానాస్పదమని. ఆ కంపెనీ ఎవరిదో రాయాలి కదా. అంతేగాని ఈ వెంకటరెడ్డి గారు భావిస్తున్నట్టు దానికి దీనికి సంబంధం లేదు. మరి విజయసాయి రెడ్డి గారి పక్కన ఒక ఫోటో వేశారు. ఆయనకి వీరభద్రరావుకి సంబంధం లేదట, ఎప్పుడో వేరుపడిపోయారట. వేరుపడిపోతే విజయసాయి రెడ్డి పక్కన పోన్ చంద్రరావు అన్న ఉన్నాడు కాబట్టి విజయసాయి రెడ్డి సంబంధం అని రాస్తే మీరు దాని గురించి ఏం మాట్లాడరా? ఇక్కడ నేను మాట్లాడటం కాదు, ఇది ఇద్దరు రాష్ట్రం కాదు. 14 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి సీఎంగా పనిచేసిన ఆయన ఆ రకంగా రాయొచ్చా? ఆయన కొడుకు అంతకంటే నీచంగా రాయొచ్చా? తొందరపడి కాదు, వాళ్ళు ఎక్కడ విచారణలో ఇప్పుడు వాళ్ళ అభియోగం ఏంటి, ఎక్కడ దొరికిపోతారోనని వాళ్ళు విచారణలో ఏమొస్తుందో చూసి రాయండి. అది కూడా రాసేటప్పుడు అది మెచ్యూర్డ్ గా మోర్ బాధ్యతాయుతం. కరెక్ట్. మరి ఈ దీన్ని చెప్పండి, మీ సీఎం రమేష్ అండి కాంగ్రెస్ వాళ్ళకి, బీజేపీ ఇది టీడీపీ వాళ్ళకి, జేడీఎస్కి విరాళం ఇచ్చాయంట, మీకు మాత్రం ఇవ్వలేదంట. మీ పార్టీ వాడా, తెలుగుదేశం వాడా, కాంగ్రెస్ వాడా? ఏంటి వ్యాపారస్తులు సహజంగా అందరికీ ఇస్తుంటారు. అప్పుడు మీకు ఇవ్వలేదు, ఎంత అవునన్నా కాదన్నా షిరిడి సాయి కూడా డైరెక్ట్గా సీఎం రమేష్ బీజేపీ డైరెక్ట్ రోల్ లేకపోయినా సీఎం షిరిడి సాయి కూడా కొంత వైసీపీ అనుకూలమే. వైసీపీ అనుకూలం అయితే టీడీపీ 40 కోట్లు ఇస్తుందా? వైసీపీకి ఇవ్వలా, అది విచిత్రం. అవ్వచ్చు. మరి మీరు కూడా చెత్త అలాగే మెగాలాండ్ కంపెనీలు అందరికీ ఇస్తారు. మీకే ఇచ్చారని అడుగుతున్నారు వాళ్ళు. పైగా మీ ఈడీ వెళ్తాడంట, 10 రోజులకి విరాళం వస్తుందంట. సిబిఐ వెళ్తుందంట, 10 రోజులకి బీజేపీకి విరాళం అంట. కోట్లు. ఇప్పుడు సీఎం రమేష్ మీద గీడీ వస్తే సీఎం రమేష్ మిమ్మల్ని పిచ్చోళ్ళని చేశాడు, మిమ్మల్ని తెలివి తక్కువని చేశాడు, మిమ్మల్ని మోసం చేశాడు. లేదా మీ ఇద్దరు కలిసి అలాయపలే చేసుకుని ఉండాలి. అదే ఉంది. మరి వ్యాపారస్తుల్లో అందరికి ఇస్తానే ఉంటారు. సరే, అట్లా మీ ఎంపీలు మోడీ గారు కూడా సోనియా గాంధీ గారి అకౌంట్ ఫ్రీజ్ చేయకుండా ఆయన కూడా విరాళం పంపిస్తున్నారు. అక్కడ ఎంపీగా చూడొద్దు, అక్కడ ఫ్రీజ్ చేసింది విరాళం వచ్చినందుకు కాదు, లెక్కలు చెప్పనందుకు. అది కూడా నోటీసులు ఇచ్చి. ఓకే, చాలా సంతోషం అండి. రైట్, వెంకటరెడ్డి గారు మాట్లాడండి. సార్, కొమ్మనేని గారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారాలు. రోజు ఒక వార్త రాస్తారు సార్, ఏదో ఒక వార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీసే విధంగా వార్త రాయటం, రాసిన తర్వాత మధ్యాహ్నానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుకోవట్లా, ఆంధ్రప్రదేశ్ మీద శాపంగా మారి సైకోలు పైతాన్ అవతారాలు ఎత్తి రాస్తున్నారని. ఆంధ్రప్రదేశ్ బాగుండకూడదని రాసే వార్త. కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటటువంటి వార్త. ఎందుకంటే తన కులపాడు ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి, అంటే ఆ 2 పత్రికలు నడుపుతున్నటువంటి
ఆ కుల పెద్దలకు సంబంధించినటువంటి ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ఇష్టం లేక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని రోజు వార్తలు రాస్తా మొన్నటిదా మీరు చూశారు శ్రీలంక అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ అడుక్కుతింది, ఆంధ్రప్రదేశ్ మొత్తం గంజాయి డ్రగ్స్ రకరకాలుగా ఇట్లా వార్తలు రాయగానే మధ్యాహ్నానికి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో పెడతారు దాన్ని, పవన్ కళ్యాణ్ చేత ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు, సాయంత్రం పాటు వాళ్ళ ఛానల్లో డిబేట్లు నడుపుతారు, మళ్ళీ నెక్స్ట్ రోజు ఇంకో వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దెబ్బతీసే విధంగా మళ్ళీ దాని మీద చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్, ఇలా నిరంతరం కంటిన్యూ అవుతూ వస్తుంది 5 సంవత్సరాలుగా ఎల్లో మీడియా రాస్తున్నటువంటి రోతరాతలు. డ్రగ్స్ మత్తులో ఉందని చెప్పి రాష్ట్రం రాశారు. డ్రగ్స్ మత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు సార్. ఈనాడు రామోజీరావు గారు ఏమైనా ఉన్నారేమో, ఎందుకంటే ఈ వయసులో డ్రగ్స్ మత్తులో రాస్తున్నారేమో వార్తలు, లేదంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు డ్రగ్స్ మత్తులో ఏమైనా వార్తలు రాస్తున్నారేమో ఒకసారి వాళ్ళని చెక్ చేస్తే డ్రగ్స్ వాళ్ళ మత్తులో ఉన్నారా లేదా ముందు అర్థమైంది. ఎందుకంటే ప్రజలు ఎవరు డ్రగ్స్ మత్తులో లేరు. ఎందుకంటే ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయిని నియంత్రించడంలో దేశంలోనే టాప్ ఉందని చెప్పి కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి నివేదికలు మిగిలిన ఈశాన్య రాష్ట్రాలను చూసి నేర్చుకోమని చెప్పింది. ఈశాన్య రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోండి, ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ పరివర్తన చేసి ఎక్కడికక్కడ మొత్తం పోలీసులు పట్టుకొని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఒకటి ఎస్ఈబిని పెట్టి ఎక్కడికక్కడ నియంత్రిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు వార్తలు ఎలా రాస్తారంటే ఒరిస్సా నుండి తెలంగాణ వెళ్తుంది అనుకోండి ఎవరన్నా, దాన్ని ఆంధ్రప్రదేశ్లో పట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో గంజాయి దొరికింది, అది వెళ్తున్న ఒరిస్సా నుంచి తెలంగాణకి వెళ్తా వయా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళాలి. చంద్రబాబు కూడా జరిగింది వెళ్తా పట్టుకుంటే ఏం చేస్తారంటే ఆంధ్రప్రదేశ్లో గంజాయి దొరికింది, సో ఆంధ్రప్రదేశ్ గంజాయికి అడ్డాగా మారింది. అసలు వార్త లోపల ఏముంది, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంటే పట్టుకున్నారా లేదా, పట్టుకుంటే సంతోషించాల్సింది పోయి ఈరోజు పెద్ద మాల్ వచ్చింది అనేది వచ్చింది వార్త. ఇది అంతకుముందు కూడా ఒక వార్త వచ్చింది, గుజరాత్లోని ముంద్రా పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్తుంటే దాన్ని పట్టుకున్నారు అని చెప్పి, పట్టుకున్న దానికి ఎక్కడో ఆంధ్రప్రదేశ్ ఒక అడ్రస్ పెడితే దాన్ని ఆంధ్రప్రదేశ్ తాడేపల్లికి లింక్ పెట్టేసి జగన్ గారి ఇంటికి వచ్చేతను అని రాశారు. ఎంత నిస్సిగ్గు వార్తలు. నిజంగా కడుపుకు అన్నం తినేవాడైతే ఇట్లాంటి వార్తలు రాయడు సార్. వీళ్ళు నిజంగా డ్రగ్స్ మత్తులో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి వార్తలు రాస్తున్నారని. ఈ వయసులో రామోజీరావు గారిని అన్నా కూడా తప్పలేదు అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన నిజంగా మనిషిలాగా వ్యవహరిస్తే ఈ మాట అన్నాం, వయసు కూడా గౌరవించేవారు. మీరు కుర్రాళ్ళు కదా, మా చిన్నప్పుడు హిందూ నేషన్ అని ఇట్లాంటి పత్రికలు ఉండే, ఇట్లాగే సినీ నటుల మీద వాళ్ళ జీవితాల మీద చెత్త చెదారం అంతా పోగు చేసి రాసేవాళ్ళు. చివరి ఈనాడు ఆ స్థాయికి దిగజారిపోద్దని నేనైతే ఊహించలేదు. అంతకంటే దిగజారి రాస్తున్నారు సార్. అదే ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి డ్రగ్స్ అంట, ఇంటింటికి ఏమైనా డ్రగ్స్ పంపుతారు సార్ ఎన్నికల తరుణంలో డ్రగ్స్ అని? అసలు రాయటానికి అర్థం ఉన్న వార్త ఉండాలి కదా, లేదంటే ఇప్పుడు వచ్చేసి ఆ డ్రగ్స్ అమ్మేసి ఎమ్మని నెలలో క్యాష్ చేసేసుకుని ఏమైనా డబ్బులు పంచుతారా? అసలు ఒక వార్తకి సంబంధం లేకుండా ఏదో ఒకటి రాసి ఈ బ్రాండ్ మీద దెబ్బతీయాలి. మేజర్గా మీరు చూస్తూ ఉంటే సార్ విశాఖపట్నం కేంద్రంగా విశాఖపట్నాన్ని దెబ్బతీయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 4.5 సంవత్సరాల క్రితం విశాఖపట్నాన్ని 3 రాజధానుల్లో భాగంగా విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేయాలని నిర్ణయించారో అప్పటి నుంచి మీరు చూడండి సార్, విశాఖపట్నానికి ఏదైతే భూమాఫియా ఉందని రాస్తారు. వేల హయాంలోనే లక్షల కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతం అని చెప్పిన ఒక మంత్రి ఇంకో మంత్రి మీద అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు ఇద్దరు ఏం చెప్తారు, గంటా శ్రీనివాసరావు మొత్తం ఇక్కడంతా కొట్టేశాడని చెప్పి సాక్షాత్ అయ్యన్న పాత్రుడు మాట్లాడితే ఇప్పుడంతా విశాఖపట్నంలో భూములు మాయం చేస్తారని రాస్తారు. లేదు విశాఖపట్నంలో భూములు ఆక్రమించిన వాళ్ళు ఎవరన్నా ఆ భూ ఆక్రమణలు తొలగిస్తుంటే అమ్మ గీతం విద్యా సంస్థలు కొట్టేస్తారా విధ్వంసం. లేదు ఋషికొండలో ఏదైతే సీఎం గారి ఆఫీసు పర్యాటక భవనంగా అనుకున్నారు, పర్యాటక శాఖ నిర్మించిన భవనాలు, దాన్ని రేపొద్దున ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వాడుకోవచ్చు, దేనికైనా వాడుకోవచ్చు. సో ఆ పర్యాటక భవనాలు నిర్మిస్తుంటే ఋషికొండకు గుండు కొడతారా? రిషికొండ అసలు రిషికొండకు అసలు మీరు నిజంగా ఆయన ఉండేది ఆయన ఇప్పుడు రామోజీరావు గుండు కొట్టకుండా గుండు మీద ఏమన్నా అది కొండ మీద ఏమైనా విగ్గి పెట్టి కట్టాడా? రామానుష్ఠుడు ఆడ కట్టారు. సో ఎక్కడైనా కట్టేది కొండ మీద అన్నప్పుడు కొండ మీద కట్టేటప్పుడు కొంత భాగాన్ని తీసే కడతారు, పునాదులు వేయాలి. కామన్గా ఉన్నాయి. అంతకుముందు కూడా అక్కడ హరిత రిసార్ట్ ఉంది, ఆ హరిత రిసార్ట్ పాత రిసార్ట్ దాన్ని కూల్చేసి దాన్ని కొత్తగా ఇప్పుడు బిల్డింగ్లు కట్టారు. కానీ ఎంత సుందరంగా ఉంది ఈరోజు అది చూస్తూ ఉంటే. కానీ ఋషికొండ గుండు కొట్టారని బ్రాండ్ మీద దెబ్బతీయటానిక. ఇప్పుడు మేజర్గా ఇక్కడ చూస్తే సార్ మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీని అంతా తెలుగు దొంగల పార్టీ, తెలుగు దోపిడీదారుల పార్టీ అనేవారు. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో తెలుగు డ్రగ్గిస్ట్ పార్టీగా పెట్టారు. ఎందుకంటే నిరంతరం డ్రగ్గు గంజాయి ఈ పేర్లతో ఇక్కడ ఏదో ఆంధ్రప్రదేశ్లో అయిపోతుందని చూపించేటటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు. కానీ నిన్నప్పుడు మీరు ఇందాక వార్త చదివారు ఏదైతే ఈనాడులో ఆ పేర్లు కూడా వేయలేదని. ఎందుకు వేయలేదు తెలుసా సార్? వెనకాల చౌదరిని అడిగేటప్పుడు అదే రెడ్ అయితే పెద్ద వెడ్డింగ్ పెట్టి ఈ గంజాయిలో రెడ్లు అని రాసేవాళ్ళు సార్. చౌదరిని అడగట పేరు కూడా రాయాల, కోణం అని రాశారు సార్. ఆడ లోపల ఒకటి రాసి ఆ లోపల మ్యాటర్లోనే మళ్ళీ వాళ్ళు రాసిందే వాళ్ళు మొత్తం అంటే 6 కుటుంబ సభ్యులు అంట. 6 కుటుంబ సభ్యుల్లో వీరభద్రరావు రమణ అనే అతను ఈ ఆక్వా బిజినెస్లో ఉన్నారంట. 25 సంవత్సరాలుగా వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయి ఎక్కడో వ్యాపారాలు చేసుకుంటున్నారంట.
ఒక ఇద్దరేమో అమెరికాలో ఉన్నారంట, ఒక ఆయన మాత్రం పూర్ణ చంద్రరావు అనే ఆయన మాత్రం ప్రకాశం జిల్లాలో ఉంటున్నాడంట. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి తర్వాత ఏదో వైసీపీలో తిరుగుతున్నారు అక్కడ అని రాశారు. అంటే అతనికి ఈ బిజినెస్ కి సంబంధం లేదని వాళ్ళే రాశారు, ఎందుకంటే ఆయన అక్కడ ఉంటున్నాడు. కానీ ఆయన సాయిరెడ్డి గారితో ఉన్న ఫోటో మాత్రం వేశారు. చూస్తే ఈయనే వీరభద్రరావు అనుకుంటారు ఎవరిని చూసారు. పూర్ణ చంద్రరావు అనే అతనికి ఈ వ్యాపారానికి సంబంధం లేదని వాళ్ళే రాశారు, ఎందుకంటే వీళ్ళిద్దరు పార్ట్నర్లు వీరభద్రరావు రమణ అనేవాళ్ళు 25 ఏళ్ళుగా పెట్టి పామర్రు అన్ని చోట్ల ఉన్నాయని చెప్పి. ఇంకోటి సార్, మీరు పామర్రు నియోజకవర్గంలో ఎన్నికల ఫండ్ మొన్న 2019 ఎన్నికల ఫండ్ ఇచ్చింది వీళ్ళే. ఎన్నికల ఫండ్ పామరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ఫండ్ ఇచ్చింది కూడా వీళ్ళే. సో వీళ్ళంటే తెలుగుదేశం పార్టీకి అసోసియేట్గా ఇప్పుడు ఈ వీరభద్రరావు రమణ ఎవరైతే కోటయ్య చౌదరి వీళ్ళందరూ దానికి అసోసియేట్గా ఉన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి అయితే దానికి మీరు వాళ్ళ పేపర్లో కూడా వచ్చింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి షూరిటీతో డబ్బులు కూడా ఇచ్చారు వాళ్ళు, ఆ బాండ్లు పెట్టుకొని ఎన్ఆర్ఐ సంస్థలకు సంబంధించి వీళ్ళే. ఈ కోన ఎవరైతే కోన వీరభద్రరావు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దాంట్లో కూడా వచ్చింది కదా, పేపర్లో కూడా దాంట్లో వచ్చింది. అంటే వీళ్ళందరూ తెలుగుదేశం దామర్ల చేయాలి సత్య తెలుగుదేశం పార్టీ. సో వీళ్ళు ఇప్పుడు పురంధేశ్వర్ గారు సంబంధం లేదన్నట్టుగా సార్, ఇప్పుడు వాళ్ళతో సన్నిహితంగా ఇప్పుడు వాళ్ళకి సంబంధం లేని బ్రదర్ నేమ్ మీరు రాసినప్పుడు మరి మీరు అందరూ ఫ్రెండ్స్ కలిసి రాసుకొని పూసుకొని అత్తుకొని ఒకరికొకరు లిప్ టు లిప్ కిస్ పెట్టుకుని అంత ఫోటోలు పెట్టారు కదా సార్ దాంట్లో. మరి మీ అందరికి సంబంధం లేకుండా ఇప్పుడు ఎవరి ఆధ్వర్యంలో మరి నడుస్తుందని చెప్పాలి, ఎందుకంటే ఇది బయటకు వచ్చింది కాబట్టి, ఆ తెలుగుదేశం పార్టీ మూలాలు దీంట్లో ఉన్నాయని బయటకు వచ్చింది కాబట్టి ముందే వైసీపీ మీద వేసేస్తే ఏ గొడవ ఉండదు అనేటటువంటి ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు కలిసి రచించినటువంటి స్క్రిప్ట్గా ఖచ్చితంగా ఇది కనపడతా ఉంది. ఇంకొక విషయం వచ్చేటప్పటికి మీరు ఇందాకంటే చూశాను, ఎందుకంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంబంధం జరిగారు ఇది ఈనాడులో. సరే నాకు పేపర్ దీంట్లో ఉంది, జగన్ ప్లస్ విశ్వేశ్వర రెడ్డి ఇది కూడా 92,000 కోట్లని పెట్టారు సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడైనటువంటి విశ్వేశ్వర రెడ్డి గారి కంట 92,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు కట్టబెట్టేశాడంట. ఒకందుకు మంచి రాదు సార్, 92,000 కోట్లు ప్రాజెక్టులు 92,000 కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి అని అంటే సంతోషమే కదా. కానీ కట్టబెట్టాడని రాసినప్పుడు మరి ఈయనే మరి తెలుగుదేశం పార్టీకి ఫండ్ ఇచ్చాడు కదా, దాన్ని ఎందుకు రాయలేదు మరి? సో వ్యాపారాలకు సంబంధించి ఇప్పుడు అదాని అంబానీ ఎవరు ఎక్కడ కోపం వచ్చిందంటే రామాయపట్నం వద్ద వీళ్ళే అనుకుంటా సోలార్ ఇండో కార్పొరేషన్ వాళ్ళు దేశంలోనే లేని ప్రాజెక్ట్ తీసుకొస్తా ఉంటే దాన్ని చెడగొట్టడానికి రామోజీరావు ఈనాడులు ఎంత నీచంగా ప్రయత్నం చేస్తున్నాయంటే ఇండోసోల్ సంస్థ సౌర విద్యుత్ ప్లానల్ తయారీ పార్క్ ఏర్పాటుకు 5,147 ఎకరాలు ప్రభుత్వం అనుమతి ఇస్తే దాంట్లో వీళ్ళు ఎవరైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్ సెల్ సంబంధించి రాస్తే వీళ్ళే రాశారు దాన్ని చెడగొట్టడానికి. ఇవన్నీ ఎట్లా అంటే సార్ వాళ్ళకి అనుకూలంగా లేకపోతే వాళ్ళు ఎంత వచ్చినా కూడా మొన్నటిదాకా 13 లక్షల కోట్ల ఎంబోఏలు కుదిరి ఆల్రెడీ దాంట్లో 2.5 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ అన్ని అయిపోయి పనులకు వర్కులు అన్ని ల్యాండ్ అలాట్మెంట్లు అన్నీ జరిగితే ఏం రాశారు సార్ 13 లక్షల కోట్ల. అసలు విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ అదాని వస్తాడు అంబానీ వస్తాడు భోజనాల కోసం కొట్టుకున్నారని చండాల వార్తలు రాసినటువంటి మీడియాతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫైట్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అందుకని ఎప్పుడు పదే చెబుతాడు మనం చంద్రబాబు నాయుడుతో పోరాటం లేదు, ఆ 2 పత్రికలు ఆ 2 ఛానల్స్తో మనం పోరాడుతా ఉన్నాం. ఎందుకంటే నిరంతరం బురద జల్లేటటువంటి ఒక విషయం మీద పొద్దున్నే టీవీ పెట్టినప్పుడు నేను సార్ ఇదే వార్తలు ఈ ఆంధ్రప్రదేశ్ దెబ్బతింది. రేణుకా చౌదరి గారి కూతురు పబ్బు వ్యవహారం నడిచింది మనం చూసాం కదా సార్. ఇక్కడ డ్రగ్స్ రేణుకా చౌదరి గారి కూతురు పబ్బులో ఇక్కడ డ్రగ్స్ దొరికినాయి అని చెప్పి పబ్బు నడుపుతున్న డ్రగ్స్ దొరికినాయి అంటే దాని రాయరు, ఎందుకంటే రాయతో వెనకాల తెలంగాణలో రేణుకా రెడ్డి అనుకోండి, తెలంగాణలో రేణుకారెడ్డి దొరికిన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి లింక్ పెట్టి రాస్తారు, ఎందుకంటే వాళ్ళు చదివితే రాయరు అనమాట. అంటే ఇట్లాంటి వ్యవహారాలు నడుస్తాయి. రామోజీరావు ఒకప్పుడు మాతోటి కులమేంటాయా అదేంటాయా అనేవాడు ఇవాళ చివరికి ఇలాంటి దౌర్భాగ్యపు విమర్శలు ఎదుర్కోవాల్సిన వస్తుందని నేనైతే అనుకోలేదు. అది ఇది చాలా బాధ అనిపిస్తుంది. రైట్, సుబ్రహ్మణ్యం గారు రాజమండ్రి నుంచి. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి, మొత్తం అందరికి నమస్కారం. మాట్లాడండి ప్లీజ్. విషయం ఏంటంటే మోడీ గారు తెలుగుదేశంతో వాళ్ళు బీజేపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీతో ఏర్పరచుకున్న ఈ సంబంధం దాని మోడీ ఇమేజ్ ని తగ్గించడంలో ఇప్పుడు ఇది ఒక్కొక్కటి ఈ విధంగా మోడీ తన ఇమేజ్ ని పెంచుకుంటున్నారని నేను భావిస్తున్నాను. నాకు అర్థం కాల. రైట్, ఇంకా నెక్స్ట్ అంతేనా? అంతేనండి. రైట్, శివరామరాజు గారు హైదరాబాద్ నుంచి. శివరామరాజు గారు నమస్కారం, మాట్లాడండి. కట్ అయింది.
రైట్. పూర్ణచంద్రరావు గారు ఎవరి మీద అయితే ఎవరి ఫోటో అయితే ఈనాడులో ఫస్ట్ పేజ్లో వేశారో వారు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. పూర్ణచంద్ర గారు నమస్కారం. చెప్పండి, మొత్తం మీద ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ అంతా పాపులర్ అయిపోయినట్టున్నారు. ఏమిటి అసలు వాస్తవం ఏంటి, కథ ఏమిటి? నమస్కారం సార్, మిమ్మల్ని ఫోటో టీవీలో చూస్తుంటాం, మాట్లాడతాం. ఓకే సార్, మేము 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ సార్, ఇప్పుడు మా తాతల టైం నుంచి ఈ పార్టీ వచ్చినాక ఈ పార్టీలో చేరాం సార్. ఓకే. మాకు విజయసాయి రెడ్డి గాని, సజ్జల రామకృష్ణారెడ్డి గాని, రెడ్డి సుబ్బారెడ్డి గాని ఊరికి మగ పరిచయాలే కానీ నేను ఆయనకి తెలియదు, ఆయన నాకు తెలియదు అన్నట్టుంటుంది. అంతే కదా. మేము మా ఎమ్మెల్యే అప్పుడు టీజీఆర్ సుధాకర్ బాబు తోటి కాన్స్టిట్యున్సీ మొత్తాన్ని అందరు నాయకులను తీసుకెళ్లాడండి. ఓకే. తీసుకెళ్తే అప్పుడు ఆయన తోటి ఊరికి ఫోటో దిగాం. అవును. అంతేగాని మాకేం అంత డీలింగ్ దగ్గర సంబంధాలు ఏం లేవండి. అదే అర్థమైంది, మా బోటాలకి అర్థమైందా సార్? మేము ఊళ్ళో ప్రజాసేవ చేస్తుంటామండి. ఓకే, గుడ్. ఓ 30-40 మందిని ఎస్సీలను చదివిస్తున్నాము 5-6 ఏళ్ల నుంచి. వెరీ గుడ్. తర్వాత హై స్కూల్ కి 5 ఎకరాల స్థలం ఇచ్చామండి. ఓకే, వెరీ గుడ్. పేరు ఇప్పుడు కూడా ఉంది, తొనంకోటి చౌదరి జడ్పీ హై స్కూల్. అయినా మీరు విజయసాయి రెడ్డి గారి పక్కన కనపడ్డాడు కాబట్టి రామోజీరావు గారికి మీరు దుష్టులాగా కనిపించేశారు. సార్, మొన్న మా మినిస్టర్ గారు ఆయన చేత ఓపెనింగ్ కూడా చేయించాం. 4 బిల్డింగ్లు, సచివాలయం, రైతు భరోసా, వెరీ గుడ్. తర్వాత హెల్త్ సెంటర్, పావుది 4 బిల్డింగ్లు. ఓకే. నేరుగా నాగార్జున గారి చేత ఓపెనింగ్ చేసాం. ఆ స్థలం మేము ఇచ్చాం, మేము కట్టాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓపెనింగ్ కూడా చేసాం మొన్న 11వ తేదీ. అడగండి. అది పార్టీలో ఉంటామండి, ఉండగానే ఇవన్నీ ఇప్పుడు ఆ బిజినెస్ కి నాకు అసలు సంబంధం లేదు. ఒక దీంట్లో ఒక కుటుంబంలో అనేక పార్టీలు ఉంటాయి. ఇప్పుడు పేపర్లు వేస్తుంటారు, విజయసాయి రెడ్డి గారు వాళ్ళ బావమతులు ఎవరు పార్టీ మారారు. అవును. అంతేగాని మాకు అసలు సంబంధమే లేదు. లేకపోతే నాకు ఆస్తి ఇవ్వాలంటే దాంతో రామోజీరావుకి ఫోన్ చేసి అడగండి, మీరన్నా ఇప్పిస్తున్నాయా? మీరు పేరు కూడా రాయట్లేదు. ఇప్పుడు ఇంతకీ మీకు ఆ విషయం ఈనాడు వాళ్ళకి కూడా తెలుసు సార్, లోపల రాశారు. ఎందుకంటే మీరు వ్యవసాయ కుటుంబం, వ్యవసాయం చేసుకుంటున్నారని. మీ బ్రదర్స్ ఎవరైతే వీరభద్రరావు అండ్ రమణ గారు ఇంకొకరు, వాళ్ళు ఎక్కడో 25 ఏళ్ల క్రితం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వ్యాపారం చేసుకుంటున్నారని, మీకు దానికి సంబంధం లేదన్నట్టుగా రాశారు లోపల కూడా. అంటే డైరెక్ట్ గా రాయలేము, డైరెక్ట్ గా కామన్ గా చదివారు. బట్ హెడ్డింగ్లు వేరే పెడతారు కదా, ఫోటో మాత్రం మీది పెట్టి మీరు విజయసాయి రెడ్డి గారితో ఉన్నారు కాబట్టి పక్కన ఎండి కోణం అని రాశారు. అంటే మీ ఇంటి పేరు రాసి దానికి ఎండి మీరే అన్నట్టుగా కింద ఫోటోలో వేశారు. నాకు అసలు రూపాయి సంబంధం లేదు సార్. రూపాయి సంబంధం లేదా? అదే ఆ విషయం మీతోటి మాట్లాడించాలనే ఉద్దేశంతో మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. పోనీ మీ అన్నదమ్ములతో సంబంధ బాంధవ్యాలు బాగానే ఉన్నాయా? పోనీ మీకు అక్కడ వచ్చే లాభాల్లో వాటిలో మీకు ఏమైనా వాటాలు వస్తుంటాయా? రూపాయి కూడా రాదు. పైసా కూడా లేదు నాకు. రెగ్యులర్గా మాట్లాడుకుంటారా? నేను కేవలం వ్యవసాయం, పొలం మీద ఆధారపడానండి. ఓకే. ఊళ్ళో మంచి పేరు ఉంది నాకు. ఓకే. సో ఇప్పుడు దాన్ని జడగొట్టడానికి ఈనాడు రామోజీరావు కంకణం కట్టుకున్నట్టున్నారు. 30 సంవత్సరాల నుంచి సర్పంచ్ మనం ఎవరు పెడితే వాళ్ళేనండి. ఓ, వెరీ గుడ్. ఇప్పుడు కాదు, కంపెనీ కూడా ఇప్పుడు పెట్టింది కాదండి, ఇప్పుడు 40 ఏళ్ళు నాకు పెట్టారు. అవును. మరి ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించింది సార్? నాకు ఇవన్నీ ఏంటంటే అసలు సిబిఐ వాళ్ళు ఇంత మటుకి కేసు కానీ దాంట్లో కానీ ఏమీ లేదు. అవును. దీని గురించి పార్టీలు వరకు ఒకటే గోల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కానీ కరెక్ట్ పేపర్ల నిండా, టీవీల నిండా. అవును. అది దానికి పంపారు. అంటే చంద్రబాబు గారు లోకేష్ అడావుడి పడిపోయి ఎందుకు వైసీపీ మీద ఆరోపణ చేస్తూ ట్వీట్ చేశారు. అది చేయకుండా ఉంటే అసలు ఈ గొడవే లేదు కదా, వీళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు కదా. అంతే కదండి. ఇప్పుడు పార్టీ అయినంత మాత్రాన్ని ఎవరితో మాట్లాడుకుంటామా? అది కరెక్ట్. బంధుత్వాలు లేకుండా ఉంటాయి సొంత అన్నదమ్ములు అయినప్పుడు. అంత మాత్రం చేత వ్యాపారాల్లో భాగస్వాములు అవ్వాలనేం లేదు కదా. సార్, ఊళ్ళో ఎంక్వైరీ చేసుకోండి, నేను ఎంత గట్టిగా ఉంటాను పార్టీకి. రైట్, సరే అండి. అంతేగాని నా ఎవరు నేను మా వాళ్ళు అసలు ఇక్కడికి వచ్చినా ఎవడైనా ఇంకొక ఎవరు మాట్లాడితే చెప్తాను అనేవాడిని. పోనీ ఇప్పుడు ఏమైనా సమాచారం వచ్చిందా ఈ గొడవ ఇదంతా మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ఏది సంజయ్ ఆక్వాకి సంబంధించి ఆ కంటైనర్లో ఇన్ని వేల కిలోల డ్రగ్స్ రావటం మీద? నేను టీవీలో చూడటమేనండి. టీవీలో చూడటమే.
రైట్, ధన్యవాదాలు. మీరేమన్నా అడుగుతారు ఇంకా? అదే క్లియర్గా, ఎందుకంటే రఘునాథ్ బాబు గారు మీరేమన్నా అడుగుతారా? ఏం లేదా? రైట్, ధన్యవాదాలు పూర్ణచంద్ర గారు. చెప్పండి పురుషోత్తం రెడ్డి గారు, చెప్పండి. ఇప్పుడు ఆయనతో మాట్లాడిచ్చాము, సో మీకు ఏమని అర్థమైంది? పత్రికలు రాసేదానికి ఫోటోలు వేసేదానికి ఎంత తేడా ఉందనేది మీకు అర్థమైంది కదా. అలాగే సీఎం రమేష్ గారు డబ్బులు ఇవ్వటం, షిరిడి సాయి మీద రాయటం, ఇవన్నీ కూడా వాటి మీద కూడా మీ కామెంట్ చెప్పండి. ఇందాక ఆ విషయాల్లోకి మనం వెళ్ళినట్లేం. కుమిరెడ్డి గారు, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి ఎంత ముడి పెట్టారంటే మీరు ఫోటో వరకే పరిమితం అయినారు. ఇది జింబాబ్వే నుంచి మనకు వస్తా ఉంది, కానీ జింబాబ్వే అధ్యక్షుడు విజయసాయి రెడ్డి గారికి అనుబంధం బ్రెజిల్ నుంచి వస్తుంది. బ్రెజిల్ అధ్యక్షుడికి దానికి ఆధారం ఏందిరా అంటే, బ్రెజిల్ అధ్యక్షుడు బర్త్డే కప్పుడు ఈయన ట్విట్టర్ లో విషయం చెప్పాడట. దాన్ని కోట్ చేసి బ్రెజిల్ అధ్యక్షుడికి విజయసాయి రెడ్డికి అనుబంధం ఉంది కాబట్టి ఇది బ్రెజిల్ నుంచి విజయసాయి రెడ్డి గారి దగ్గరుండి విశాఖపట్నం తీసుకొచ్చి అమ్ముకోవాలని ప్రయత్నించాడు, వరకు తీసుకొచ్చారు. అంటే ఒక బర్త్డే విషెస్ చేసిన పుణ్యానికి మొత్తం డ్రగ్స్ మొత్తం వచ్చేసిందని చెప్పారు. అంటే ఇంతటికి బ్రెజిల్ నుంచి అది వచ్చిందా ఇండియాకి లేదా అనేది సిబిఐ చెప్పలేని వరకు వాళ్ళు చెప్పేస్తున్నారు. రెండు ఇంటర్పోల్ చెప్పింది పేరుతో పెట్టుకొని. ఇప్పుడు ఆ మాట తిప్పుకుంటే విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు కూడా బంధువు అవుతాడు నాకు తెలిసి, ఏదో వరుస ఉంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి విజయసాయి రెడ్డి గారికి బంధుత్వం అంటగడతామా? కాబట్టి ఈ ఏదో ఒక దాన్ని ఆధారంగా చేసుకొని ఒకరికొకరి నెపాన్ని నెప్పే ప్రయత్నం చేయడం వల్ల ఇప్పుడు రాజకీయ పార్టీలు ఆ స్థాయికి వెళ్ళినాయంటే కనీసం రాజకీయ ప్రయోజనాల కోసం మీడియా కూడా దానికి ఇంటర్ప్రిటేషన్ చేసేస్తే ఇట్లాంటి వికృతమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి దీని నాకు అర్థమైంది ఏంటంటే గంజాయ లేదా విశాఖపట్నం ఇది ప్రధానంగా అనిపించట్లా. ఎలక్షన్ టైంలో అధికారంలో ఉన్న పార్టీకి వేసేస్తే విశాఖపట్నం అనే పేరు తీసేస్తే ఒక పని అయిపోతుంది. ఎందుకంటే ఎలక్షన్ మే 13 వస్తుంది, అంత లోపల ఇది అటు ఇటు తేలదు. కాబట్టి జరగని చర్చ, కాబట్టి వేసేస్తే ఒక పని అయిపోతుందని ఆ ట్విట్టర్లో పెట్టింది, ఈ ట్విట్టర్లో పెట్టింది పెట్టేశారు. ఆ రకంగా మాట్లాడడం ద్వారా వాళ్ళు డిగ్రేడ్ అవుతున్నారు, చేస్తున్నారు. రెండోది పారిశ్రామికవేత్తలు రఘునాథ్ బాబు గారు చెప్పిన దాంట్లో నేనేమి విభేదించను. పారిశ్రామికవేత్తలు పార్టీలు చూడరు, ఏ పార్టీతో అనుబంధం ఉన్నా అందరికీ ఫండ్స్ ఇస్తా ఉంటారనేది జగమెరిని సత్యం. అయితే ఈరోజు సుప్రీంకోర్టు ఇప్పుడు దీంట్లో ఒక కీలకమైన సమస్య ఉంది. రఘునాథ్ బాబు గారు కూడా మళ్ళీ చెప్పాలి, సుప్రీంకోర్టు ఎంత ఒత్తిడి చేస్తా ఉన్నా కూడా ఎప్పుడు ఎవరి ద్వారా ఎలా వచ్చిందో ఆ ఎలక్ట్రానిక్ బాండ్ చెప్పమంటే ఎస్బీఐ చెప్పట్లా. ఇప్పుడు 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎందుకు చెప్పట్లేదు? క్విట్ ప్రోకో అనేది అప్పుడు తేలుతుంది. ఇప్పుడు ఏ కంపెనీ మీరు అన్నారు ఒక మాట, ఈడీ పోయిన వెంటనే డబ్బులు వస్తాయి అనేది, అది తేలాలంటే ఎస్బీఐ ఏం చెప్పాలి? ఏ కంపెనీ ఏ రోజు ఏ పార్టీకి డబ్బులు ఇచ్చినాయి తేలింది అనుకోండి, ఆ కంపెనీకి ఎవరు ఎట్లా ఉపయోగపడ్డారో మొత్తం వ్యవహారం బయటపడుతుంది. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తా ఉన్నా కూడా ఎస్బీఐ లాంటి సంస్థ మొత్తం డేట్ తో సహా ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు ఇష్టపడట్లేదు? పబ్లిక్కే కదా. కాబట్టి దీని కానీ బయట పెడితే ఎవరి బండారం ఏంటో అన్ని బయటకు వస్తాయి, ఎవరు కిట్పోక చేస్తున్నా బయటకు వస్తాయి, ఇవన్నీ తేలుతాయి. కాబట్టి పాయింట్ ఏంటంటే ఇప్పుడు రఘునాథ్ బాబు చెప్పినట్టు సీఎం రమేష్ గారు ఇండస్ట్రియలిస్ట్, దాని ఎవరు కాదనరు. పాయింట్ ఏంటంటే రోజు రాజకీయ ఉపన్యాసాలు అంటే చెప్తున్నారు. ఇప్పుడు షిరిడి సాయి వాళ్ళు ఏమన్నా ఇండస్ట్రియలిస్ట్ కూడా అందరికి ఇస్తారా? వీళ్ళు పక్కన పెట్టండి. ఈయన రోజు రాజకీయాల్లో కూర్చుంటారు, ఒక పార్టీ నిబద్ధత గల కార్యకర్తని మాట్లాడతాడు. పొత్తు పెట్టుకుంటే విశాఖ కావాలంటే పొత్తు లేదనుకోండి అసలు పోటీ చేసి. పురుషోత్తం రెడ్డి గారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ 3-4 ఏళ్లుగా షిరిడి సాయి అక్కడ ఏపీలో ఏ కంపెనీ పెట్టడానికి ఇండస్ట్రీ పెట్టడానికి ప్రయత్నం చేసినా జగన్ గారి కంపెనీ, జగన్ గారి బినామీ అని రాసినటువంటి ఈనాడు ఇవాళ ఒక లైన్ రాయట్లా. వాళ్ళు అసలు ఇచ్చింది టీడీపీకి, జగన్ గారు వెళ్ళి టీడీపీకి విరాళం ఇస్తాడా? మరి ఇది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అది రాయాలిగా. అంటే ఎందుకు రాయలేదు? ఇప్పుడు మీరు ఇన్ని రోజులు చేసిన ఆరోపణ ఏంది? షిరిడి అనేది జగన్ గారి బినామీ అని రాసుకొచ్చారు. ఇప్పుడు ఆ కామన్ సెన్స్ ప్రజలకు ఉంటుంది కదా. ఇప్పుడు షిరిడి సాయి వాళ్ళకి ఇచ్చినారని చెప్పేస్తే ఇంక ఇంటర్ప్రిటేషన్ అవసరంలా. ఆయన ఎట్ట తెలుగు వైసీపీ అవుతాడనే పేరు వచ్చేస్తుంది కాబట్టి దాన్ని స్లిప్ చేశారు. అది క్లియర్ కనిపిస్తోంది. కాబట్టి సీఎం రమేష్ అయినా ఎవరైనా సరే అన్ని పార్టీతో సంబంధాలు ఉంటే ఏ పార్టీ కాదని చెప్పాలి కనీసం. మళ్ళీ ఒక పార్టీ తరఫున ఒకరితో పుచ్చుకునేది ఎందుకు? కాబట్టి ఇండస్ట్రియలిస్టులు వీళ్ళు పెత్తనం చేశారనుకోండి పార్టీల పైన, అప్పుడు ఆ పార్టీలు నష్టపోతాయి. ఇప్పుడు సీఎం రమేష్ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, కానీ సీఎం రమేష్ బీజేపీ నాయకుడు ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడే ఆయన బీజేపీని నష్టం చేశారు. ఎంపీ బీజేపీలోకి వెళ్ళాడు, అది విశేషం. బీజేపీలోకి వెళ్తాడు, బీజేపీలో ఉండేసి తెలుగుదేశం ప్రయోజనాలు కాపాడతాడు. అది చెప్పండి, ఎవరో చెప్పండి. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు ఇచ్చారంటే అది ఒకటి,
దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. రెండుగా రాజకీయాలు లేని పారిశ్రామికవేత్తలు అయితే వాళ్ళకి అన్ని పార్టీలతో పారిశ్రామికవేత్త కాంట్రాక్టరా? ఇప్పుడు పక్కా బీజేపీ మొన్నటిదా రాజ్యసభ సభ్యుడు సార్, ఇప్పుడు మళ్ళీ కంటెస్ట్ చేయబోతున్నటువంటి క్యాండిడేట్ అవతల కూటమి, అవతల ఐఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి మేజర్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వరారం బీజేపీ ప్రతినిధి అట్టిస్తాడు. రెండోది ఇదే ప్రశాంత్ కిషోర్, లేదంటే ఇదే పవన్ కళ్యాణ్, లేదంటే ఇదే ఇక్కడ సరిమల్ గారు సీఎం రమేష్ వెహికల్ ప్రత్యేక విమానాల్లోనే తిరుగుతారు. మళ్ళీ ఈయనేమో బీజేపీ అంటాడు, మళ్ళీ కాంగ్రెస్ కి ఫండింగ్ ఇస్తాడు. అంటే చంద్రబాబు నాయుడు అంటాడు, అమిత్ షా గారు అంతే కదా. అంటే దీనికి అర్థం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని పార్టీల్లో తన మనుషులను పెట్టుకుంటాడు, అలా పార్టీల్లో మనుషులను పెట్టుకొని ఆ పార్టీలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తారు. ఎందుకు సార్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పంపించాడు అనేది జగమెరిగిన సత్యం కదా. బీజేపీ వాళ్ళే చెప్పారు కర్ణాటక ఎన్నికలకు కూడా పోయినసారి కర్ణాటక ఎన్నికలు కూడా నా వల్లే గెలుస్తోందని చెప్పాడు కదా అప్పుడు. అవును, నా వల్లే బీజేపీ ఓడిపోయిందని చెప్పినటువంటి. రైట్ రఘునాథ్ బాబు. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ దాని గురించి పురుషోత్తం రెడ్డి గారు నన్ను సమాధానం ఒకటి చెప్పమన్నారు. ఏంటంటే ఆ డేట్స్, ఆ ఈడీ ఎప్పుడు రేడు, ఎప్పుడు వీళ్ళు డబ్బు ఇచ్చారు. ఇప్పుడు నిజంగా లెక్క మొత్తంగా చూస్తే 60% లోక్సభ స్థానాలు ఉన్న బీజేపీ కానీ ఎన్డీఏ కానీ, బీజేపీ అనుకోండి కాసేపు, 60% లోక్సభ స్థానాలు ఉంటే మొత్తం వచ్చిన ఫండ్స్లో 20% మాత్రమే బీజేపీ. 50% పైన అయినా సరే ఎవరికి బీజేపీలోకి వచ్చినాయా? మాకు సరే మీరన్నట్టు 50 అనుకున్నా, మాకు 60% స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక షిరిడి సాయి టీడీపీకి ఇచ్చిందని ఏదో వచ్చింది. మరి ఏ సంస్థలు పంపారని టీడీపీకి ఇచ్చారు? ఎవరు? కాదు, టీడీపీ అధికారంలో లేదు కదా. ఇన్నాళ్ళు తర్వాత వాళ్ళు ఏమని రాశారు? అసలు జగన్ బినామీ కంపెనీ, అసలు జగన్దే అన్నట్టు రాశారు కదా. మరి అది దుర్మార్గం కదా, పచ్చి అబద్ధం రాసినట్టే కదా. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఈడీ చేస్తే ఇప్పుడు మరి రాష్ట్రాల్లో మరి మిగిలిన మీరన్న లెక్క ప్రకారమే, నేను దాన్ని ఒప్పుకోకపోయినా మిగిలిన 50% అన్ని రాష్ట్రాలకి రకరకాల పార్టీలకు వచ్చినాయి కదా. వాళ్ళు ఎవరిని పంపారు? అసలు ఈ సిస్టమే తప్పు అనే సంగతి చాలా మంది చెబుతున్నారండి. చివరికి జయప్రకాష్ నారాయణ గారిని లాంటి వాళ్ళు సమర్థిస్తున్నారేమో, సమర్థించట్లేదు. మంచి ఉద్దేశం అంటే ఈ రకంగానా? అంటే బయట ఏమవుతుందంటే ఎవరికి ఇస్తున్నారో వాళ్ళకి ఇస్తే మాకెందుకు ఈ ప్రతి ఆడు వెళ్ళి నువ్వు ఆయనకి ఇస్తున్నావు ఇప్పుడే బీజేపీకి ఇచ్చేస్తే బాగుందా అని కాదు. అది వాళ్ళ అభిమానం ప్రకారం. ఏదేమైనా ఒకటి సరే, ఇక గొడవలు తేలేది కాదు, పెట్టేది కాదు. కానీ ఈ విషయం చెప్పండి, ఏంటి బీజేపీ వాళ్ళని మొత్తం చంద్రబాబు గారే హైజాక్ చేసేస్తున్నట్టున్నాడు. మీకు వాళ్ళు ఓడిపోయే సీట్లన్నీ ఇచ్చారంట. అవన్నీ ఏం కాదు, అన్నీ కూర్చుని ఎవరికి ఏ సీట్ అయితే బెటర్ అనేది లెక్కేసుకుని చేస్తాం. ఏదో మీ అసలు వీళ్ళతో పొత్తు సంబంధం లేకుండానే వాళ్ళు 94 ప్లస్ ఒక 5 99 రిలీజ్ చేశారు. అంటే నా 99 కాక మిగిలినట్లు మీకు పడేస్తామని లెక్క కదా. అదే మార్చుకుంటా ఉండి వాళ్ళకి ఇచ్చి చంద్రబాబు మేనేజ్మెంట్ స్కిల్ ముందు నిన్న 13 ఎంపీ సీట్లు రిలీజ్ చేశారు వాళ్ళు. జనసేనకు 2 ఆల్రెడీ ఫిక్స్ చేశారు, కాకినాడ ఒకటాను మచిలీపట్నం అని. 15 పోతే ఆ మిగిలిన వాటిలోనే మీకు 6 సీట్లు ఇదిగో ఇస్తున్నాం, కావాలా తీసుకోండి లేదు. ఎందుకంటే విశాఖపట్నం వీళ్ళు అడిగారు, ఆల్రెడీ తెలుగుదేశం అనౌన్స్ చేసింది. విజయవాడ వీళ్ళు అడిగారు, తెలుగుదేశం జీవీఎల్ మరి ఒరిజినల్ బీజేపీ కదా, అది ప్రాబ్లం కదా. అదేమి కాదు. రెండు ఇప్పుడు కాదు సార్, విజయవాడ అడిగారు కదా వీళ్ళు, విజయవాడ సెంట్రల్ కాదు సార్, విజయవాడ పార్లమెంట్ అడిగారు, విశాఖపట్నం పార్లమెంట్ అడిగి వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. విజయవాడ సెంట్రల్ వీళ్ళు అడుగుతారని తెలిసి ముందే బాగుండవు మరి ఫస్ట్ లిస్ట్ లోనే అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఏంది మిగిలిన, ఇప్పుడు ఏదో బద్వేలు అంట, బద్వేలు మళ్ళీ గెలుస్తారు, డిపాయిటర్ అని సీట్ ఇచ్చారు. బద్వేలు జమ్మల మడుగు ఇట్లేదో అక్కడక్కడ సెలెక్ట్ చేసి ఏదో ఏదంటే తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయేటటువంటి సీట్లు ఏదంటే బీజేపీ ఒకటి గెలవడం తెలుగుదేశం ఉంటాయి, కొన్ని ఓడిపోయి ఉంటాయి, కొన్ని మంచివి ఉంటాయి, అట్లా ఉంటాయి. ఇప్పుడు అందరూ వాళ్ళు వీక్ సీట్లు పోటీ చేయాలి. ఆ మాటకు వస్తే పులివెందులు ఎవరు చేస్తారు?
ఎవరు మీకు ఇచ్చే పోయేదాన్ని తెలియగా అనుమతిస్తారంట సార్ బీజేపీ అనుపత్తిలో బీజేపీకి కాదు. నిన్న ఎక్కడ చూశాను సాక్షి వెబ్సైట్లోనే ఎక్కడో వీళ్ళకి 500 ఓట్లు 1000 ఓట్లు వచ్చిన సీట్లని వీళ్ళకి ఇచ్చారు. అయితే ఈ శ్రీకాకుళంలో బాగా గొడవ చాలా తీవ్రంగా చేసినట్టున్నారు వాళ్ళు. ఏకంగా చంద్రబాబు బొమ్మ చించేయటం, తగలబెట్టడం, ఇట్లాంటి గొడవలు కూడా ఎక్కువ జరుగుతున్నట్టున్నాయి. సెకండ్ లిస్ట్లో ఇంకా జరిగింది, సెకండ్ లిస్ట్ జరిగింది, థర్డ్ లిస్ట్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎవరైతే బయట నుంచి సార్ ఎంత విచిత్రం అంటే, మేము నెల్లూరు అసెంబ్లీ నుంచి మంత్రిగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు నరసరావుపేట మారిస్తే, మీరు నరసరావుపేటకి ఎక్కడి నుంచి నరసరావుపేటకి ట్రాన్స్ఫర్ చేస్తారు, నెల్లూరు ప్రకాశం జిల్లా దాటి ఇంకో జిల్లా గుంటూరుకు మారుస్తారా అన్నారు కదా. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అధికార ప్రతినిధి బాపట్ల పార్లమెంట్కి ఇచ్చారు సార్. ఎంత దారుణం. అతను తెలంగాణ కంటోన్మెంట్ అసెంబ్లీ అడిగాడు మొన్న. అసెంబ్లీ ఎన్నికలు అంటే November 30 జరిగిన ఎన్నికలు, అంటే 2 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కంటోన్మెంట్ సీట్ అడిగితే అతనికి ఇవ్వాల. ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ అడిగితే బీజేపీ వాళ్ళు ఇవ్వాల. బట్ డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చాడు, తెలుగుదేశం పార్టీకి బాపట్ల ఎంపీ సీట్ కొనుక్కున్నాడు. అట్లా అసలు బీజేపీకి రిజైన్ కూడా చేసినట్లేడు. రెండు బైరెడ్డి సబర్ మరి బీజేపీకి ఎప్పుడు రాజీనామా చేసినా వీళ్ళే చెప్పాలి. ఆమె బీజేపీ కూడా అభ్యంతరం చెప్పట్లా. ఇవాళ నంద్యాల పార్లమెంట్ క్యాండిడేట్ అయిపోయింది. ఆవిడ కూడా బీజేపీ తెలుగుదేశం నుంచి క్యాండిడేట్. మొన్నటిదా బీజేపీలో ఉన్నారు బైరెడ్డి సబర్ గారు, బీజేపీలో ఉన్నారు. బీజేపీ నుంచి తెలుగుదేశానికి ఎప్పుడు వెళ్ళారో తెలియదు, సీట్ వచ్చేసింది. అసలు ఇక్కడ తెలంగాణ నుంచి డమ్ చేశారు. ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు రాఘవరెడ్డి మీద ఈనాడులో అనేక వార్తలు రాశారు అరెస్ట్ అయినప్పుడు. ఇప్పుడు ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యాడు కదా, ఇప్పుడు ఆయన టీడీపీ క్యాండిడేట్ అవుతాడని మళ్ళీ చెప్తున్నారు. అసలు ఎట్లా చేర్చుకున్నారు మరి అంత పెద్ద స్కామ్ అరెస్ట్ అయ్యి వచ్చిన అంటే స్కాములు చేసి డబ్బులు ఎక్కువ ఉండాలి తెలుగుదేశానికి కావాలనేది వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు. అసలు వాళ్ళు వైసీపీలో ఉన్నంత సేపు వాళ్ళని వేధించి వెంటాడారు కదా, ఇప్పుడు టీడీపీ రాగానే గప్చిప్ చెప్పారు సార్. మా దగ్గర ఉన్నప్పుడేమో వాళ్ళు అపవిత్రులు, ఇక్కడికి రాగానే పుణ్యాత్ములు పరమాత్ములు, అసలు వాళ్ళు అంత గొప్ప లేరు, పావనం అయిపోతారు అన్నట్టు రాస్తారు. మేము ఇప్పుడు ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి ఆ పక్కన ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసాము అని వాళ్ళు అన్నారు కదా. ఏంటి ఇక్కడ నుంచి మహేష్ యాదవ్ కడప నుంచి తీసుకొచ్చి ఏలూరులో, కడప నుంచి ఏలూరుకి, అంటే ఏలూరులో యాదవ్ లేరు అనమాట దృష్టిలో. కడప నుంచి వచ్చే యాదవ్ అంటే గుర్తుకొచ్చింది. నేను గోపాల్ యాదవ్ అంటే ఎవరు, ఆయన వీడియో చూశాను. ఆయన ఏలూరు టికెట్ ఇస్తామని చెప్పారంటే, జగన్ అన్న నేను చాలా తప్పు చేశాను, నేను అనవసరంగా మిమ్మల్ని విమర్శ చేశాను, మీరే బీసీలకి బ్రహ్మాండంగా న్యాయం చేశారు, నన్ను క్షమించన్నా అని వీడియో పెట్టాడు. నాకు చాలా ఆశ్చర్యం. టీడీపీ నేత ఒక సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో 4గురికి ఇచ్చారు సీట్లు. ఎవరైతే కొడుకు చంద్రబాబు నాయుడు, కొడుకు బామర్దికి, అట్లానే చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ వియంకుడు 4 సీట్లు. ఏదైతే పుట్టా మహేష్ యాదవ్ కుటుంబంలో అంటే పుట్టా సుధాకర్ యాదవ్, పుట్టా మహేష్ యాదవ్, మళ్ళీ అమ్మ యనమల దివ్య 3 సీట్లు. అంటే వాళ్ళకి డబ్బులు, పారిశ్రామికవేత్తలు డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తామనేది ఓపెన్ చెప్తా ఉన్నాను. వేమిరెడ్డి కుటుంబంలో 2. ఫైనల్ గా మన పురుషోత్తమ రెడ్డి గారు ఫైనల్ ఒక నిమిషంలో చెప్పండి, ఏమిటి బీజేపీ వాళ్ళ పరిస్థితి ఏంటి, టీడీపీ టికెట్లు ఇదేంటి, ఈ రకంగా ట్రాన్స్ఫర్లు వాళ్ళు చెప్పిన మాటే, బదిలీలు వీటన్నిటి బీజేపీ వాళ్ళని తీసుకొని డైరెక్ట్గా పెట్టుకోవటం. బీజేపీకి సంబంధించి సీనియర్ నాయకులు రఘునందన్ బాబు గారితో పనిచేసిన వాళ్ళందరూ ఒక లెటర్ రాశారు. అది వాళ్ళు చెప్పట్లేదు. ఏమని రాశారు, ఓడిపోయే సీట్లని మనకి ఇస్తున్నారు అని ఒక ఎగ్జాంపుల్ రాశారు వాళ్ళు. అనపర్తి ఉంది కదా గోదావరి జిల్లాలో, వాళ్ళు రాసిన లెటర్లు ఏం చెప్తారంటే, పులివెందల్లోనైనా జగన్ ఓడిపోతాడేమో కానీ అనపర్తిలో వైసీపీ ఓడిపోదు, అలాంటి సీటు మాకు అంటగట్టినారు. అంటే ఎక్కడైతే వైసీపీ గ్యారంటీ గెలుస్తుందో అవన్నీ మాకు అంటగట్టినారు. పైపెచ్చు ఇప్పుడు వాళ్ళు కేటా నరసాపురం ఉంది, రిజర్వ్ పెట్టేశారు. అది రఘురామకృష్ణరాజుకి వాళ్ళు రిజర్వ్ చేసేసినారు. ఆయన ఏమో రోజు తెలుగుదేశం సేవలో ఉంటాడు, రేపు నరసాపురం బీజేపీ కంటగట్టి అది బీజేపీ క్యాండిడేట్ ఆయన పెట్టేస్తారు. అంటే ఖచ్చితంగా బీజేపీ ఆయన ఇంకా తెలుగుదేశంలో ఉంటాడు, తెలుగుదేశం అనధికారిక ప్రతినిధి. బీజేపీ సీట్ ఇస్తే బీజేపీ ప్రతినిధి ఎంపీ అయిపోతాడు. ఆ రకంగా చేయడం ద్వారా నష్టం అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి లెటర్ రాశారు. రఘునాథ్ బాబు గారు చెప్పాలి, ఒక 10 మందో 20 మందో సీనియర్ పొలిటీషియన్ పాకా సత్యనారాయణ గారి నాయకత్వంలో, పేరు కూడా చెప్తున్నా, వాళ్ళు లెటర్ రాశారు. సీట్లు ఇవ్వడం అన్యాయం జరిగింది, పొత్తుంటే మాత్రమే పోటీ చేసే వాళ్ళు సీట్లు ఇవ్వద్దండి, ఒరిజినల్ కార్యకర్తలు సీట్లు ఇవ్వండి ఆన్ రిటర్న్ లెటర్ రాశారా లేదా, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది బీజేపీకు వారు చెప్పాలి. రైట్. అయితే మీరు చెప్పినట్టు పాయింట్ ఏంటంటే, పాప రఘునాథ్ బాబు గారు పరిస్థితులు లేవు, నిస్సహాయ స్థితిలో ఇప్పుడు గెలిపే లక్ష్యం. ఒక్కోసారి విన్నబిలిటీని చూసి కొద్దిగా పురుషోత్తమ రెడ్డి గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు, రఘునాథ్ బాబు గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.